ఈ నెల 21న అమావాస్య, పైగా సూర్యగ్రహణం. ఈ గ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం తర్వాత నుండి కన్యారాశి వారి జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. ఈ వీడియోని అస్సలు మిస్ కాకుండా చూడండి. కన్యారాశి వారి జీవితంలో ఈ గ్రహణం తర్వాత చాలా మార్పులు వస్తాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పటం లేదు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇవి కేవలం ఖగోళ సంఘటనలు మాత్రమే కాదు, మానవ జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే శక్తివంతమైన ఘట్టాలు. ముఖ్యంగా ఒక నిర్దిష్ట రాశిలో గ్రహణం ఏర్పడినప్పుడు ఆ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు, మలుపులు చోటు చేసుకుంటాయని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. రాబోయే అమావాస్య రోజున కన్యారాశిలో సంభవించబోయే గ్రహణం ఈ రాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతోంది. ఈ గ్రహణ ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో కన్యారాశి వారి జీవితం ఎలాంటి మలుపులు తీసుకోబోతోంది, వారు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా చెప్పాలంటే సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువులు అనే ఛాయాగ్రహాలు సూర్య చంద్రులను మింగినప్పుడు గ్రహణాలు ఏర్పడతాయని నమ్ముతూ ఉంటారు. ఈ సమయంలో ప్రకృతిలో ఒక రకమైన అపవిత్రత, ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి మన ఆలోచనలపై, నిర్ణయాలపై, ఆరోగ్యంపై, సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఏ రాశిలో అయితే గ్రహణం ఏర్పడుతుందో ఆ రాశి వారిపై ఈ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉత్తర నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. ఈ రాశికి బుధుడు అధిపతి. ఉన్నత పదవులను అలంకరించే కన్యారాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు. సిస్టమేటిక్గా ఉంటారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది. ఇతరులకు సహాయపడేందుకు వీరే ముందుంటూ ఉంటారు. ఎవరి స్థాయినైనా సంబంధం లేకుండా గౌరవిస్తూ ఉంటారు. ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో చూడటం వీరి అలవాటు. కానీ అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వీరికి అస్సలు నచ్చదు. వీరు తమ పని తాము చేసుకుంటూ ఎంతసేపైనా ఒంటరిగా ఒక పక్కగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు. అన్ని విషయాల్లో తలదూర్చటం, వాటి గురించి తెలుసుకోవటం, వాటి వల్ల ఇబ్బందులు పడటం వీరికి ఇష్టం ఉండదు. అయినప్పటికీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది. ఏ విషయాన్ని కొత్తగా ప్రారంభించడానికి అనేకసార్లు ఆలోచిస్తారు. అంత సులభంగా ఏ పనిని మొదలుపెట్టరు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇతరులను సులభంగా ఆకట్టుకునే వీరు వాక్చాతుర్యంతో అందరినీ జయించగలుగుతారు. ఒక పనిని మొదలుపెట్టి పూర్తి చేయటంలో వారి వాగ్ధాటి వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వాక్చాతురత కారణంగా చాలామందిని తమ వైపు ఆకర్షించుకుంటారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి లోనవటం కన్యారాశి వారి ప్రధాన బలహీనంగా చెప్పవచ్చు. గౌరవం, మర్యాద కోసం వీరు ఎంతైనా పాటుపడతారు. ఇతరుల ముందు చిన్న చూపు చూస్తే అస్సలు తట్టుకోలేరు. ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వీరు దాన్ని గుండెల్లో వేసుకుంటూ ఉంటారు. వీరికి స్నేహితుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇతరుల తప్పులను సులభంగా ఎత్తి చూపగల వీరు తమ తప్పులను గుర్తించినా కూడా వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయరు. తమ తప్పులను అలాగే ఉంచుకొని మాత్రం ఇతరుల తప్పులనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. కన్యారాశి మహిళలు భాగస్వాములను తమ చేతుల్లో పెట్టుకోవడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. అలా శ్రమించిన ఆ విషయంలో వారు సక్సెస్ అవుతారు. సమాజంలోనూ ఈ రాశి మహిళలు పురుషుల కంటే ముందుంటూ ఉంటారు. కన్యారాశి భూమికి సంబంధించిన రాశి. దీనికి అధిపతి బుధుడు. బుధుడు తెలివితేటలకు, కమ్యూనికేషన్కు, విశ్లేషణకు, వ్యాపారానికి కారకుడు. కన్యారాశి వారు చాలా ప్రాక్టికల్గా, క్రమశిక్షణతో, పర్ఫెక్షన్తో ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి ఒక పద్ధతి ప్రకారం పనులు చేయడానికి ఇష్టపడతారు. ఇప్పుడు ఈ రాశిలోనే గ్రహణం ఏర్పడటం వల్ల వారి సహజ లక్షణాల్లో జీవితంలోని కీలక రంగాలలో బలమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. మరి ఆ మార్పులు ఏమిటో, కన్యారాశి వారికి ఈ గ్రహణం తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, కానీ అమావాస్యను పరిగణంలోనికి తీసుకోండి. సాధారణంగా అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి. అమావాస్య రోజు గ్రహణం వస్తే ఆ రోజుకు శక్తులు అతీతంగా ఉంటాయి. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. అమావాస్య రోజు చంద్రుడు కనిపించడు. దీని కారణంగా మనసు చంచలంగా ఉంటుంది. అందుకే మన పెద్దలు అమావాస్య రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేవారు. ఇక కన్యారాశి వారి విషయానికి వస్తే, కన్యారాశి వారు ఈ అమావాస్య తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నెల వచ్చే అమావాస్య తిథి జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక ముఖ్యమైన సమయం. ఇది ఒక చంద్రమాసానికి ముగింపు, మరొక మాసానికి ఆరంభం. ఇది చీకటిని, నిశ్శబ్దాన్ని సూచించినప్పటికీ ఆధ్యాత్మికంగా కొత్త ఆలోచనలకు, కొత్త సంకల్పాలకు బీజం వేయడానికి అత్యంత శక్తివంతమైన రోజు. ఈ అమావాస్య కన్యారాశి వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కన్యారాశి వారికి వారి కెరియర్ అంటే ప్రాణం. పని పట్ల ఎంతో అంకిత భావంతో, నిశ్శబ్దతతో ఉంటారు. చేసే పనిలో చిన్న లోపం కూడా ఉండడానికి ఇష్టపడరు. అటువంటి మీ వృత్తి జీవితంలో ఈ అమావాస్య కొన్ని ఆలోచనలను, మార్పులను తీసుకురావచ్చు. ఈ అమావాస్య రోజున మీ కెరియర్ గురించి లోతుగా ఆలోచించడానికి మీకు అవకాశం లభిస్తుంది. కొంతమందికి అకస్మాత్తుగా ప్రమోషన్లు లేదా కోరుకున్న చోటికి బదిలీ అవ్వటం వంటి శుభవార్తలు అందవచ్చు. మీరు ఊహించని మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఒక మంచి అవకాశం తలుపు తట్టవచ్చు. ప్రస్తుతం తీసుకున్న ఉద్యోగం పట్ల అసంతృప్తిగా ఉన్న వారికి కొత్త ఉద్యోగంలోనికి మారాలనే ఆలోచన బలపడుతుంది. కొత్త ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి, భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం. అయితే కొత్త ఉద్యోగంలో చేరే ముందు ఆ కంపెనీ గురించి, మీ పాత్ర గురించి పూర్తిగా తెలుసుకోవటం మంచిది. అమావాస్య సమయంలో మనసు కొద్దిగా చంచలంగా ఉంటుంది, కాబట్టి ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. కార్యాలయంలో మీ సహోద్యోగులతో లేదా మీ పై అధికారులతో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాట తీరు వల్ల లేనిపోని సమస్యలు రావచ్చు. అమావాస్య సమయంలో ప్రతికూల శక్తి లేదా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి, కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. వాదనలకు దూరంగా ఉండండి. పని భారం పెరిగి దాని గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మీ ఆరోగ్యంపై కూడా ప్రభావం పడవచ్చు. కాబట్టి పనితో పాటు మీ ఆరోగ్యానికి కూడా సరైన ప్రాధాన్యత ఇవ్వండి. సమయానికి తినటం, నిద్రపోవటం చాలా ముఖ్యం. అలాగే కన్యారాశి వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా, పక్కా ప్రణాళికతో ఉంటారు. పొదుపు చేయటము, అనవసర ఖర్చులు చేయకపోవటం వీరికి అలవాటు. ఈ అమావాస్య మీ ఆర్థిక జీవితంలో కొన్ని హెచ్చుతగ్గులను తీసుకురావచ్చు. ఆర్థిక ప్రణాళిక. ఇది మీ ఆర్థిక పరిస్థితిని సమీపించుకోవడానికి మంచి సమయం. కొంతమందికి వారసత్వ ఆస్తి ద్వారా లేదా పాత పెట్టుబడుల ద్వారా ఆకస్మికంగా డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. అయితే దీనిని ఎలా ఖర్చు చేయాలనే విషయంలో స్పష్టమైన ప్రణాళిక అవసరం. ఖర్చులు మరియు పెట్టుబడులు. మరోవైపు ఊహించని ఖర్చులు కూడా మీద పడవచ్చు. ఆరోగ్యం కోసం, ఇంటి మరమ్మతుల కోసం లేదా కుటుంబ సభ్యుల అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బును జాగ్రత్తగా వాడుకోవటం చాలా అవసరం. ఇది కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత మంచి సమయం కాదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రిస్క్ ఉన్న రంగాలలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అమావాస్య రోజున తీసుకునే ఆర్థిక విషయాలలో స్పష్టత లోపించే అవకాశం ఉంది. అనుభవజ్ఞుల సలహా తీసుకోవటం ఉత్తమం. ఈ సమయంలో ఎవరికీ అప్పులు ఇవ్వకపోవటం, తీసుకోకపోవటం మంచిది. ఇంకా ఆరోగ్యం విషయంలో కన్యారాశి వారు ఈ అమావాస్య సమయంలో చాలా శ్రద్ధ వహించాలి. అమావాస్య రోజున చంద్రుని ప్రభావం భూమిపై ఎక్కువగా ఉన్నట్లే మన శరీరంలోని జలతత్వంపై కూడా ఉంటుంది. కన్యారాశి వారికి ఎక్కువగా జీర్ణ వ్యవస్థ, పొట్టకు సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. అమావాస్య సమయంలో జీర్ణశక్తి మందగిస్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఈ సమయంలో ఈ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. అజీర్తి, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వేధించవచ్చు. బయటి ఆహారానికి, జంక్ ఫుడ్కు దూరంగా ఉండండి. తేలికైన సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఉపవాసం చేయటం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యల కారణంగా మానసిక ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు పెరగవచ్చు. అమావాస్య చీకటి వలె మనసులో కూడా ప్రతికూల ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది.
ధ్యానం, యోగా, ప్రాణాయామం వంటివి మీ దినచర్యలో భాగం చేసుకోవటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాత ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవి మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో ఎలాంటి అజాగ్రత్త వద్దు. చిన్న సమస్య అనిపించినా వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. ఈ అమావాస్య మీ కుటుంబ సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపుతుంది. భావోద్వేగాలు తీవ్రంగా ఉండటం వల్ల మీ మాటల వల్ల, ప్రవర్తన వల్ల బంధాలలో అపార్థాలు ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే అవకాశం ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని సహనంతో మెలగటం చాలా ముఖ్యం. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా సోదరులతో ఆస్తి విషయంపై లేదా ఇతర విషయాలపై విభేదాలు రావచ్చు. మాట జారితే సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మీ సన్నిహితులు, స్నేహితులతో కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరితో మాట్లాడినా స్పష్టంగా, నెమ్మదిగా మాట్లాడడం మంచిది. ఇది వాదనలకు కాకుండా సమస్యలను పరిష్కరించుకోవడానికి సరైన సమయం. అమావాస్య యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని దాని శక్తిని సానుకూలంగా మార్చుకోవడానికి కొన్ని పరిహారాలు, జాగ్రత్తలు పాటించడం మంచిది. అమావాస్య రోజున జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి పూర్తి ఉపవాసం ఉండటం లేదా పండ్లు, పాలు వంటి తేలికపాటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున మీ పితృదేవతలను స్మరించుకుని వారికి తర్పణం విడవటం లేదా వారి పేరు మీద పేదలకు అన్నదానం చేయటం వల్ల వారి ఆశీస్సులు లభించి అనేక దోషాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున ధ్యానం చేయటం, మంత్రాలను జపించటం వల్ల వాటి ప్రభావం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా బుధుడికి సంబంధించిన ఓం భూం బుధాయ నమః అనే మంత్రాన్ని లేదా విష్ణు సహస్రనామాన్ని పఠించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ శక్తి కొలది పేదలకు, అవసరమైన వారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయటం చాలా మంచిది. ఆవులకు పచ్చగడ్డి తినిపించటం కూడా పుణ్యకార్యంగా పరిగణిస్తారు. ఈ సమయంలో మీ ఆలోచనలు, సంకల్పాలు చాలా బలంగా ఉంటాయి. కాబట్టి చెడు ఆలోచనలకు దూరంగా ఉండి భవిష్యత్తుకు సంబంధించిన మంచి సంకల్పాలు చేసుకోండి. ఒక కొత్త మంచి అలవాటును ప్రారంభించడానికి ఇది సరైన రోజు. అమావాస్య రోజున మరియు దాని తర్వాత రోజు వరకు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు అంటే పెళ్లి, కొత్త వ్యాపారం ప్రారంభించడం, ఆస్తి కొనటం వంటివి తీసుకోకపోవటం మంచిది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. కన్యారాశి వారికి అమావాస్య మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరివర్తనకు, ఆత్మ పరిశీలనకు ఒక అవకాశం. మార్పు అనేది సహజం. దానిని మనం ఎలా స్వీకరిస్తామనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రాబోయే సవాళ్లను చూసి భయపడకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ దైవ చింతనతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ అమావాస్య మీకు హాని కలిగించకపోగా మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో ఒక కొత్త ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడానికి సహాయపడుతుంది. ఇది మీ పాత జీవితంలోని ప్రతికూలతలను వదిలి ఒక కొత్త మెరుగైన జీవితాన్ని ప్రారంభించడానికి ప్రకృతి ఇస్తున్న ఒక అవకాశం. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.